ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క పండుగల సీజన్లో మన ప్రధానమంత్రి గారు మరొక పండుగ మనకి ఇచ్చారు. అదే జిఎస్టి పండుగ. ఈరోజు పండుగల సీజన్ వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అనేక రకాలుగా 350 వస్తువుల మీద ధరలు తగ్గించారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఒకే ఒకసారి 350 వస్తువుల మీద ధరలు తగ్గించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు. ఈరోజు ధరలు పెరిగాయంటే దాన్ని స్థిరంగా ఉంచడమే తప్ప, పెంచకుండా చూడాల్సిందే తప్ప తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. కానీ ఈరోజు మనము చరిత్ర తిరగరాశారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పెరిగిన ధరలు తగ్గించి ఈరోజు జిఎస్టి సందర్భంగా అనేక వస్తువులు, పండుగల సందర్భంగా వాడుకునేటువంటి అనేక రకాల వస్తువుల మీద ధరలు తగ్గించి ఈరోజు దసరా దీపావళి పండుగ బహుమతి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి పైన కూడా జిఎస్టి ప్రభావం ఉంది. ఎందరూ కూడా అది మెడిసిన్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, రోజు మనం వంట చేసుకున్నటువంటి సామాగ్రి కావచ్చు, వంట దినుసులు కావచ్చు, లేకపోతే సైకిల్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, లారీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఏ వస్తువు తీసుకున్నా ఎన్నడూ లేని విధంగా ఈరోజు జిఎస్టికి సంబంధించినటువంటి ధరలు తగ్గించి మరి నిజమైనటువంటి అలైబలై జిఎస్టి అలైబలై నరేంద్ర మోడీ గారు మనకు కల్పించారని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒకసారి ధరలు పెరిగాయంటే తగ్గవు, ఇక పెరుగుడే తప్ప తగ్గవు ఉండవు. ఇక్కడ కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు అద్భుతంగా ధరలు తగ్గించినటువంటి చరిత్ర ఈరోజు మన మోడీ గారు మన దేశానికి ఇచ్చాడు. ఈరోజు అనేక దేశాలలో, మన చుట్టుపక్కల దేశాలు తీసుకున్నా అనేక దేశాలు పతనమైపోతూ ఉన్నాయి. అనేక దేశాలలో ఈరోజు ప్రభుత్వాలు మారిపోతూ ఉన్నాయి. అనేక దేశాలలో ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా లాంటి దేశం తీసుకున్నా, ఇంగ్లాండ్ తీసుకున్నా, ఏ దేశాన్ని తీసుకున్నా అది అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కావచ్చు, అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అది అంతర్గత సమస్యలు కావచ్చు, అంతర్జాతీయ సమస్యలతో ఆయా దేశాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు భారతదేశం అంటే అందరికీ కంటగింపుగా ఉంది. భారతదేశం ఏంటి? అతిపెద్ద దేశం ఇది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశము భారతదేశం. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యువత కలిగినటువంటి దేశము భారతదేశంలో. అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి, పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది. అయినా కూడా ఈ దేశము ముందుకెళ్తా ఉంది, ఐక్యమత్యంతో ఉన్నటువంటి కంటగింపు అనేక దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు కనిపిస్తూ ఉంది. అందుకే మన దేశంలో కూడా అనేక రకాలుగా ప్రజల మధ్యలో విభేదాలు తీసుకురావడం కోసం, ప్రజల మధ్యలో అనేక రకాల సమస్యలు సృష్టించడం కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. అందుకే మనమందరినీ మనవి చేస్తూ ఉన్నాను, ఈ అలైబలై సందర్భంగా మనమందరం కూడా దేశం విషయం వచ్చేటప్పటికీ అందరం అలైబలైగా ఉండాలి. రాజకీయ పార్టీలుగా మీకు విభేదాలు ఉండొచ్చు, దేశం సమస్య వచ్చినా, సమాజం సమస్య వచ్చినా, పేద ప్రజల సమస్య వచ్చినా అందరూ అలైబలైతో ఏకం కావాలి. ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ దేశాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. అదే నిజమైనటువంటి అలైబలై అంటా ఉన్నారు. అలైబలై అంటే ఏదో వచ్చి దత్తాత్రేయ గారు చికెన్ మటన్ పెడితే తినడం కాదు. అందరం కూడా కలిసికట్టుగా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం కోసం, దేశ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరం కూడా అలైబలైలు ఎట్లా కలుస్తామో ఈ సమస్యలు వచ్చినప్పుడు కూడా అట్లనే కలవాలి. మనకు పాకిస్తాన్ వచ్చినప్పుడు మనం నిజమైన అలైబలై చూపించాము. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన సైనికులు, మన ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పాకిస్తాన్ దెబ్బకొట్టినప్పుడు మనమందరం కూడా అలైబలై చేసుకున్నాం. ఎప్పుడు కూడా దేశానికి ఏ కష్టం వచ్చినా, దేశానికి ఏ ఇబ్బంది వచ్చినా దేశ గౌరవాన్ని కాపాడుకునేటువంటి మన హైందవ మతాన్ని, హిందూ మతాన్ని పరిరక్షించుకోవడం కోసం, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఎల్లప్పుడూ అలైబలై ఉండాలి. అదే నిజమైనటువంటి అలైబలై. ఆ అలైబలై ఒక్కరోజు కాదు, ప్రతిరోజు దేశం కోసం ఏ సమస్య వచ్చినా అలైబలైతో కలిసి మనం ముందుకెళ్లాలని మీ అందరిని కోరుకుంటూ